సార్ సైలెంట్గా ఉండండి ప్లీజ్. ఈ ఎంక్వైరీ జరిపినటువంటి కుమార్ గారే మనకి ఈరోజు వచ్చున్నారు. వారికన్నా ముందుగా ప్రస్తుత మన PBMM కుమార్ గారు వచ్చారండి. ఎవరైతే ఈ ఎంక్వైరీ, ఈ 3 మెన్ కమిటీ ఎంక్వైరీకి హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయనే వచ్చారు. అందుకన్నా ముందుగా ఈ సభకి అధ్యక్షత వహించవలసిందిగా చైర్మన్ శ్రీ త్రినాథరావు గారిని వేదికకి రావాల్సిందిగా కోరుతాను. ఇక్కడ ఆరోపణలు నిర్దోషంగా తేలే వరకు కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. ఆయనతో పాటు వచ్చినటువంటి ఇంకొక ఆయన అబ్జర్వర్ గారు అయినటువంటి మన దుర్గా ప్రసాద్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఒకసారి కూర్చోండి. అందరికీ నమస్కారం. అసలు కోఆపరేటివ్ సొసైటీ ఏంటంటే చిన్న బ్రీఫ్, ఒక 2 నిమిషాలు బ్రీఫ్ చేస్తాం. కోఆపరేటివ్ సొసైటీ ఈజ్ ఎ బిజినెస్ ఎంటర్ప్రైజ్ ఫర్ ది కామన్ ఎకనామిక్ బెనిఫిట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ విచ్ ఆర్ హ్యావింగ్ సిమిలర్ స్కిల్స్ అని మనకి ఆక్స్ఫర్డ్ నేషనల్ యొక్క డెఫినేషన్. అంటే ఏంటంటే ఒకే వృత్తి నైపుణ్యం కలిగిన వ్యక్తులు సమూహాలు, సంఘాలుగా ఏర్పడినప్పుడు ఆ సంఘాన్ని కోఆపరేటివ్ సహకార సంఘం అని పిలువబడుతుంది. అయితే ఇందులో మనకి 2 రకాల చట్టాలు ఉన్నాయి. 1964, 1995 ఉన్నాయి. 1995 యాక్ట్లో మనకి యాక్టివిటీ సిమిలర్గా ఉన్నప్పటికీ గవర్నమెంట్ యొక్క ఇన్వాల్వ్మెంట్, అంటే గవర్నమెంట్ యొక్క ఫండ్స్ ఇందులో లేకపోవడం వల్ల ఈ ఇండిపెండెంట్ యాక్ట్గా చెప్పబడుతుంది. ఈ ఇండిపెండెంట్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అయినటువంటి సంఘాలకి మ్యూచువల్ ఎయిడ్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ అంటారు. అయితే మామూలుగా మేము కమిషనర్ గారిని కమిషనర్ ఆఫ్ కోఆపరేషన్ అండ్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ అంటాం. అయితే ఈ సందర్భంలో రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ అన్నప్పుడు రిజిస్టర్ ఆఫ్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ అని చెప్పి. అయితే ఇందులో ప్రధానాంశం ఈరోజు రిజిస్టర్ ఆఫ్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ గుంటూరు వారు 27/10/2025ని నన్ను ఆథరైజ్ చేస్తూ ఎంక్వైరీ ఆఫీసర్గా వేసింది. జయలక్ష్మి మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ ఇందులో కొన్ని అవకతవకలు జరిగాయి, వాటి మీద ఎంక్వైరీ చేయబడి రిపోర్టు 24/2/2026 అంటే వితిన్ 4 months కంప్లీట్ చేయమన్నారు. వితిన్ 4 months కంప్లీట్ చేసి కమిషనర్ ఆఫీస్లో సబ్మిట్ చేయడం అనేది, అలాగే ఇక్కడ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అయితే ఈ ఫైండింగ్స్ అనేవి స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ కానీ లేకపోతే మామూలు జనరల్ బాడీ మీటింగ్ చదవాలని ఒక స్టాట్యుటరీ అప్లికేషన్ అనేది ఉంటుంది. ఈ అప్లికేషన్ ప్రకారం ఈరోజు మనం చూసుకుంటే ఫాలో అప్ యాక్షన్ ఆఫ్ ది ఎంక్వైరీ రిపోర్ట్ along with remarks submitted with DCO instructions issued అన్న దాంట్లో ఏంటంటే in the reference first read about the district register of mutually aided cooperative societies DCO has informed that after conducting preliminary inquiry on the allegations made by departments of Jayalakshmi MAMS CS Kakinada, certain financial irregularities are observed, lapses in the sale of furniture, cash balances, non-production, non-recovery of rent-use buildings, etc. were noticed and requested to order ఎంక్వైరీ చేయమని కమిషనర్ గారిని అడిగారు. దాని ప్రకారం కమిషనర్ గారు ఎంక్వైరీ ఆర్డర్ చేయడం జరిగింది. తర్వాత ఆ ఎంక్వైరీ ప్రొసీడింగ్స్ ప్రకారం నేను ఎంక్వైరీ చేయడం జరిగింది. వితిన్ 4 months సబ్మిట్ చేయడం కూడా జరిగింది. ఆ ఎంక్వైరీ ఫైండింగ్స్ ఆఫ్ ఎంక్వైరీస్ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ రిలీజ్ ఆఫ్ మార్గేజెస్ అండ్ ప్రాపర్టీస్ వితౌట్ ఫుల్ రియలైజేషన్ ఆఫ్ లోన్ అమౌంట్స్ అని మనకి ఈ
ఒక 13 లోన్స్ సంబంధించి, అంటే మనకి యాక్చువల్గా 2284 లోన్స్ ఉన్నాయి. అందులో 13 లోన్స్ సంబంధించి బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ హ్యాస్ కలెక్టెడ్ డ్యూ యాజ్ ఆన్ 30/3/2022 which was shown as outstanding in the previous statutory inquiry report waived the further interest from 30/3/2022 institute loan clearance duly releasing mortgages and properties pledged for the loans as detailed below following table అని మనకి ఈ 13 లోన్స్ సంబంధించినటువంటి లోన్స్ ఏవైతే ఉన్నాయో అది యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు ఎంక్వైరీ జరిగింది, అందరికీ తెలుసు. ఉమామహేశ్వర గారి టీం తోటి ఎంక్వైరీ జరిగింది. అయితే ఆ ఎంక్వైరీలో ఏమి ఇచ్చారంటే రిజిస్టర్ గారి ఫైండింగ్స్లో రికమెండేషన్స్ చేశారు. కూర్చోండి నో డిస్కషన్, ప్లీజ్ డోంట్ మేక్ వేస్ట్ ఆఫ్ టైం. కూర్చోండి, ఎవరైనా వీలంటే వాళ్ళతో కూర్చొని కూర్చోండి. దాని ప్రకారం ఏం జరిగిందంటే ఏదైనా ఒక మనకి అవుట్ స్టాండింగ్ లోన్ ఉంటే ఆ లోన్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ 31/3/2022 అప్పుడు వాళ్ళు 20,000 ఫిగర్ దాని మీద ఫర్దర్ ఇంట్రెస్ట్తో క్యాలిక్యులేట్ చేసి లోన్ క్లోజ్ చేయమని చెప్పి అప్పట్లో డైరెక్షన్స్ ఇచ్చున్నారు. అది సెక్షన్ 31 ప్రకారం కూడా మనకి సెక్షన్ 33 ప్రకారం కూడా మనకి చెప్పడం జరుగుతుంది. 33(1)(1)A అని మనకి చెప్పడం జరుగుతుంది. ఏదైనా స్పెషాలిటీ కానీ ఎంక్వైరీ రిపోర్ట్ కానీ ఏదైనా జరిగితే దాని మీద ఫర్దర్ యాక్షన్ అనేది టైం టు టైం డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ కాకినాడ వరకు తెలియజేయాల్సి ఉంటుంది. అయితే ఆ రకంగా జరగలేదు కాబట్టి ఎంక్వైరీ చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఈ 13 లోన్స్లో కూడా 3.98 కోట్లు షార్ట్ కలెక్షన్ ఆఫ్ లోన్ అమౌంట్ జరిగిందని నేను రిపోర్ట్ చేయడం జరిగింది. దాని మీద ఏం చేశారంటే రిమార్క్స్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఆఫ్ మ్యాక్స్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ కాకినాడ వారు ఏం చేశారంటే ది సొసైటీ నీడ్స్ టు ఫైల్ ఏ copy of enquiry report with an application before the Honorable APCT Vijayawada under section 33(1) of the AP Max Act for necessary action against the 3 Tirunagara chairman and 9 other directors in the recovery of amount 3.98 crores from them along with interest and the findings ఎవరు జరిగింది. ఈ 10 నెక్స్ట్ సార్ ఒక నిమిషం. ముందుగా ఇక్కడ సహకార శాఖ ఎంక్వైరీ కంప్లీట్ చేసి ఇది దోషులని నిరూపణ ఇచ్చిన తర్వాత వారు స్టేజ్ మీద కూర్చోవడం మీతో పాటు మాకు ఇబ్బందిగా ఉంది, సొసైటీకి ఇబ్బందిగా ఉంది, దయచేసి మీరు రిక్వెస్ట్ చేయాలి, లేకపోతే మా సభ్యులందరూ రిక్వెస్ట్ చేస్తారు, దయచేసి దిగిపోమనండి. మీతోటి అక్కడ కూర్చోవడం అనేది మాకు ఒప్పందం కాదు, మీ స్థాయికి తగదు. ఒక దోషిని మీరు వెనకాల కూర్చోబెట్టి all the culprit చెప్పండి ముందు చైర్మన్ గారు దిగిపోవాలి, దిగిపోతేనే సార్ మీరు మాట్లాడండి. ఇక్కడ ఏంటంటే మీటింగ్ అనేది మెంబర్స్ ఇన్ఫార్మ్ చేయడం కోసం జరిగింది కదా. ఒకసారి మీరు దయచేసి వినండి, ఒక 5 నిమిషాలు వినండి, దయచేసి ఒక 5 నిమిషాలు వినండి అమ్మా, ఒక 5 నిమిషాలు వినండి. ఇది మెంబర్స్ దయచేసి వినండి. ప్రొసీజర్ ఫాలో అవ్వని చెప్తాను. ప్రొసీజర్ ఫాలో అవ్వండి, మెంబర్స్ అందరికీ దయచేసి తెలియజేయమండి. ఎందుకంటే ఇది కమిషన్ గారు ఉత్తర్వుల ప్రకారం వచ్చినటువంటి జరుగుతున్న మీటింగ్ కాబట్టి ప్రొసీజర్ ఫాలో అవ్వండి. అంతే సార్, అంతే. ఓకే. సో వారిని కూర్చోకూడదండి, స్టేజ్ మీద ఉండకూడదు. ఆరోపణ నిజమైనప్పుడు మా సొసైటీకి చెడ్డ పేరు వస్తుంది. మీతో వారు కూర్చోకూడదు. మా సొసైటీకి మద్దతు తీసుకొచ్చిందండి. మా సొసైటీ
చేయాలని మనకి మీరు కూడా వాళ్ళే కనెక్ట్ చేస్తారు. ఒకసారి ఉండండి. ఇది ప్రజలు చేయాలి. ఒక 10 నిమిషాలు చేసేయాలి. ప్రస్తుతం ఆయన రిపోర్ట్ చదవడానికి వచ్చే రిపోర్ట్ శాంపుల్ గా వినండి. మీటింగ్ ని రసాభాస చేయొద్దు. ఎవరు కూడా మీటింగ్ రసాభాస చేయొద్దు. ఇరు వర్గాల వాళ్ళు బయటకు వచ్చేయండి. ఇరు వర్గాల వాళ్ళు బయటకు వచ్చేయండి. ఈ మీటింగ్ కండక్ట్ చేసింది చైర్మన్ గారు. ఇది కండక్ట్ చేస్తే చైర్మన్ గారు చైర్మన్ గారు ఉండి తినాల్సింది. ఇక్కడ చైర్మన్ ఆయన తప్ప ఎవరు ఉండరు. కుమార్ గారు ఉంటారు, చైర్మన్ గారు ఉన్నారు. ఎవరు ఉన్నారు అవసరం లేదు. మీటింగ్ కండక్ట్ చేసిన చైర్మన్ గారు చైర్మన్ గారు ఎవరు ఇవ్వతారు మీకు అక్కడ ఒక్కసారి సభ్యులందరూ సంయమనం పాటించి నేను ఒక మాట చెప్పాను కదండి. లాస్ట్ టైం PGRS కలెక్టర్ కంప్లైంట్ పెట్టాను మన్మోహన్ గారికి. ఆయన అపాయింట్మెంట్ ఇస్తే మన ఈ సమావేశం రసాభాస అయ్యింది. లాస్ట్ టైం మనం నోరా మాట్లాడారు కలెక్టర్ గారు. మీకు గవర్నమెంట్ అంటే ఎక్కలేదు. మీరు ఇలాగే ప్రవర్తిస్తే మేమేం చేయాలో చేస్తామని చెప్పారు. మళ్ళా అదే రిపీట్ అవుతుంది. కొంచెం డిసిప్లిన్ అడుగుతున్నాం కుమార్ గారు, మీరు రిపోర్ట్ చదవండి. వ్యాఖ్యానాలు వద్దు మాకు. మీరు అయిపోయాక మీ ప్రొసీజర్ మీరు ఫాలో అవ్వండి. కలెక్టర్ గారు కూడా చాలా కోపడుతున్నారు మా మీద. సార్, బాధితులందరికీ ఒక విన్నపం సార్. ఈ బోర్డు మీద అవినీతి ఆరోపణలన్నీ కూడా రుజువయ్యి ఫైనల్ ఫైండింగ్స్ చదవడానికి వచ్చారు ఎంక్వైరీ ఆఫీసర్ గారు, డీసీ గారు పంపిస్తే. కాబట్టి ఈ ఫైనల్ ఫైండింగ్స్ అంటే వీటిని ఇంప్లిమెంట్ చేయాల్సిందే డీసీఓ గారి ఆఫీస్ నుంచి వచ్చిన అధికారి చదివి తర్వాత ఒక్కొక్క పాయింట్ డిస్కస్ చేసి దాని మీద ఉన్నటువంటి మొత్తం సభ్యుల అభిప్రాయాన్ని తీసుకుని ఫైనల్ ఫైండింగ్స్ మొత్తం కమిషనర్ వారికి పంపించమని రిపోర్ట్ లో ఉంది. మీరు కావాలంటే రిపోర్ట్ చూసుకోండి. ఇది ఉంటే దీన్ని దాచి పక్క పెట్టాలని చూస్తే అది బాధితుల సర్వం నాశనం చేస్తారని చెప్పి మీరు అందరికీ తెలియజేస్తున్నారు. హలో హలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. దీని తర్వాతే ఫర్దర్ యాక్షన్. ఈ చదవకుండా ఫర్దర్ యాక్షన్ ఉండదండి. దయచేసి అర్థం చేసుకోండి. బాబు ఎక్కడికి వెళ్తారు? దయచేసి ఒకసారి ఆగండి. ఎంప్లాయీస్ ఇన్ సొసైటీ వుడ్ కమ్యూనిటీస్ ఇక్కడ రిమార్క్స్ ఏమి వచ్చారంటే ఇక్కడ రిమార్క్స్ ఏంటంటే మేనేజింగ్ కమిటీ ఆఫ్ సొసైటీ నీడ్స్ టు టేక్ నెసరీ యాక్షన్ ఫర్ రిమూవల్ ఆఫ్ డీఎక్సెస్ బ్రాంచ్ మేనేజర్ అసిస్టెంట్ ఆపరేటర్ ఫ్రమ్ ది సర్వీసెస్ ఆఫ్ సొసైటీ అండ్ ఆల్సో టేక్ నెసరీ యాక్షన్ ఫర్ ఎర్లీ కంప్లీషన్ ఆఫ్ ది ఆన్గోయింగ్ సివిల్ అండ్ క్రిమినల్ యాక్షన్స్ అగైన్స్ట్ 2 ఎంప్లాయీస్. నెక్స్ట్ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ సేల్ ఆఫ్ ఫర్నిచర్ సొసైటీలో 5,02,000 జమ
అయితే ఇందులో రిమార్క్స్ ఏంటంటే మేనేజింగ్ కమిటీ ఆఫ్ సొసైటీ నీడ్స్ టు సెల్ ది రిమైనింగ్ ఓల్డ్ అన్యూజ్డ్ ఫర్నిచర్ ఆఫ్ సొసైటీ వెరీ ఓన్లీ త్రూ పబ్లిక్ ఆక్షన్ కోఆపరేట్ సొసైటీ. సార్ irregularities in collection of rent dues on society buildings. మనకి ఏదైతే కొన్ని బిల్డింగ్స్ రెంటెడ్ డ్యూస్ ఉన్నాయో ఆ రెంటెడ్ డ్యూస్ ఏవైతే ఉన్నాయో ది మేనేజింగ్ కమిటీ ఆఫ్ సొసైటీ needs to be advised to take necessary action for collection of rents from the tenants of all the society buildings regularly and remit the same to the accounts of the society. Next, irregularities in amount received through phone pay. ఇది అలా కాదు ఓసారి చదివేసిన తర్వాత అయినా తెలుగులో మళ్ళీ వివరిస్తా అన్నారు. అదేండి ఒక 5 నిమిషాలు. remarks of the district teacher. The society needs to file a copy of enquiry report with an application before APCT. For necessary action against Chandra Subbarao, Director of the Record of to examine the financial discrepancies and sufficient lapses occurred in the national society. The remarks of the district register. Society needs to file a copy of enquiry report with an application before APCT under 33(1) of APC Max Act for necessary action against G. Trinadharan, Chairman and 9 other directors for recovery of amount of 60,57,414 to file a copy of enquiry report with an application before the AP for necessary action and for recovery of dues. Further, the society needs to be advised to take necessary action to rectify administrative lapses or following suggestions on the enquiry officer. To examine the warranty loans and legal action taken by society against the default. ఏదైతే legal action చేయాల్సి ఉంటుందో దాని గురించి కూడా ఇచ్చాడు. The managing of the society needs to file cases before the honorable APCT under section 33(1) of the AP Max Act 1995 for necessary action in respect of loans reported to be irregular in previous inquiry report for recovery of loans from the persons responsible as mentioned in the said inquiry report. Further, the managing committee should file cases before APCT under section 37 of the AP Max Act for necessary action for recovery of loan dues. అంటే recovery of loan dues జరగాలంటే ఖచ్చితంగా మనం APCT నుంచి మనం ఆర్డర్ పొంది ఉండాలి. Findings of the non-completion of final audit from the years 2022 to 2024-25. ఇది needs to take necessary action for immediately for completion of the final audit of all the pending years as recommended by the inquiry officer. Examine the present financial status of the society of any other relevant in this regard to know the financial situation of the society. So, remarks of the district registrar is as follows: the society needs to file criminal complaint with concerned SHO under section 38 of Max Act and also provision of DNS. The table showing the irregularities are ఎంక్వైరీ రిపోర్ట్ మీద బైండింగ్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ఇండియన్ సర్కమ్స్టెన్స్ స్టేట్ అబౌట్ ది డిస్ట్రిక్ట్ కాకినాడ స్టేటెడ్ ద నెసరీ యాక్షన్ అండర్ సెక్షన్ 29(5) of Mutual Societies Act may be taken as may be permitted to initiate appropriate action under section 31 of the AP Max Act and request to this office for necessary action. అలాగే వచ్చారు అంటే ఇప్పుడు ఏం మీద ఫర్దర్ యాక్షన్ తీసుకుని క్రిమినల్ యాక్షన్ పోతే ఏంటంటే తెలుసుకోండి అందరూ కూడా దయచేసి ఒకసారి ఆగండి. సొసైటీలో జరిగిన ఏ వ్యవహారైనా సరే రికవరీకి సంబంధించింది అయితే ఆనరబుల్ APCT విజయవాడలో ఫైల్ చేయాలి, ట్రిబ్యునల్లో ఫైల్ చేయాలి. క్రిమినల్ యాక్షన్ అంటే కొన్ని కేసులు మనకి రావాల్సిన లోన్ సంబంధించి
ఆల్రెడీ ఎంక్వైరీ సిఐడి వాడు ఎంక్వైరీ చేసి ఇన్సూరెన్స్గా 150-200 కోట్ల వరకు సీజ్ చేసి పక్కన పెట్టించారు. అవి అబ్జల్యూట్ చేసుకుని ఏ మేనేజింగ్ కమిటీ అయినా సరే, ఈ మేనేజింగ్ కమిటీ కాదు, ఏ మేనేజింగ్ కమిటీ అయినా సరే ఆ లోన్స్ రికవర్ చేయడం అనేది జరగాలి. నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా ప్రతి 6 monthsకి మీరు తీసుకునే యాక్టివిటీస్, సొసైటీ యాక్టివిటీస్ కంపల్సరీగా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీస్కి తెలియజేయాల్సి ఉంటుంది. అయితే ఈ విధంగా జరగకపోవడం వల్ల ఎంక్వైరీ వేయడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఇకపై నుంచి ఏదైనా సరే యాక్టివిటీ ఇంట్రెస్ట్ ఆఫ్ మెంబర్స్ తెలియజెప్పి మెంబర్స్ కన్వీన్ చేసుకుని వాళ్ళ యొక్క అభిప్రాయం తీసుకుని ఈ సొసైటీ మెంబర్స్ కోసమే కాబట్టి వాళ్ళ అభిప్రాయం ప్రకారం జనరల్ తీర్మానం చేసుకుని దీనికి సంబంధించినటువంటి మీరు అందరూ కూడా నాకు తెలుసు, ఇప్పుడు స్టేజ్ మీద ఉన్న వాళ్ళు అందరూ కూడా, స్టేజ్ కింద ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ ఫిక్స్డ్ డిపాజిట్ చేసి బాధ్యతలు మీరు అందరూ నాకు తెలుసు, ఆ సానుభూతి నాకు ఉంది. కాబట్టి మీరందరూ దయచేసి కొంచెం సమయంలో వ్యవహరించి సరైన కంప్లైంట్లో తీసుకురండి. ఈ సొసైటీలో మీరు అందరూ కూడా గెట్ బెనిఫిటెడ్. ఈ సొసైటీ ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని అందరూ ముంచేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళు కూడా వెనకాల వాళ్ళు ముందు వాళ్ళు అందరూ కూడా బాధ్యతలే, నాకు తెలుసు ఆ విషయం. అందుకని కాబట్టి మీరందరూ కూడా ఏంటంటే ఒక కంప్యూటర్కి వచ్చి సార్ మా బాధ్యత ఏమిటో చెప్పండి సార్, మీరు చదివే సార్ మా బాధ్యత చెప్పండి. అది చెప్పాలి మాకు. సార్ ఇప్పుడు ప్రస్తుత బోర్డు ఎంత దుర్వినియోగం చేసిన చెప్పండి సార్. కమిషనర్ గారి ఫైండింగ్స్ మెయిన్ ఇక్కడ. అది తప్పనిసరిగా అందరూ కూడా బాధితులు అందరూ కూడా తప్పకుండా వినాలి. దాని ప్రకారమే మన చర్యలు జయలక్ష్మి మ్యాక్స్ సొసైటీ before the general body convened for purpose of its information within a period of 1 month from the date of receipt of these findings in terms of 31A of Max Act. అది obligatory అన్నమాట, అది mandatory. Inquiry report along with Remas or district registrar is herewith communicated for taking necessary action and report complaints and to depute one officer from the department to the general body meeting. Ensure that findings of the inquiry officer shall be placed within time limit as per the statute and discussed in the reducing the developments in the case of from time to time. Initiate action section 31B of AP Max Act for recovery of misappropriated amount. Initiate action under section 37 of the Max Act for settlement of disputes where loans not collected for recovery of pending dues. File criminal complaint against delinquents under section 38 of the Max Act and provisions of PNS 2023. File petition before the APCT Vijayawada under section 33 to initiate action for recovery of misappropriated amount of 4.6 crores from the delinquents mentioned in the section 29 of the inquiry report and also for attachment of properties of the delinquents for misappropriation of funds. Under section 21(9) Max Act 1994 as the said society is not managing as per the provisions of the Act. Under section 36 with regard to execution of decisions, decrees and orders for coverage of legal action. Take necessary action for recovery of partial amount. Initiate necessary action for completion of file act from the years. Take necessary action for removal of operator. Take necessary action on the sale of remaining unused old furniture of the society. Take necessary action for collection of rents from the tenants of all the society buildings regularly and remit the sale to the accounts of society. Suitable directions to the managing committee of the society for implementing the recommendations of the inquiry officer on items specified by the inquiry report strictly. The members of the management society are directed to follow the instructions issued by the district minister Max, district cooperative officer Kakinada to that effect. కమిషనర్ గారి రిపోర్ట్
జనరల్ బాడీ మీటింగ్ కొనసాగుతుంది. ఈ ఎవరైతే అవినీతి ఆరోపణలకు గురయ్యారో వాళ్ళందరూ వెళ్ళిపోతారు. మిగిలిన మన సభ్యులందరూ ఏం చేస్తారు, దయచేసి మన రిజల్యూషన్స్ మనం పాస్ చేసుకుందాం. ఇది మన జనరల్ బాడీ, దీనికి బ్రహ్మారావు అధ్యక్షత అవసరం లేదు. మనం మన రిజల్యూషన్స్ పాస్ చేసుకుందాం. మొట్టమొదటి రిజల్యూషన్, దయచేసి అందరూ కూర్చోండి. ఆవేశానికి లోను కావద్దు. అవినీతి ఆరోపణలు గురైన వాళ్ళు రుజువైన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా మనం మన సభ్యులు మన జనరల్ బాడీ కండక్ట్ చేసుకుంటున్నాం. రిజల్యూషన్స్ పాస్ చేసుకుంటాం. నేను ఒక్కొక్క రిజల్యూషన్ చెప్తాను. కోఆపరేటివ్ ఆఫీసర్ గారు మనకి వాళ్ళు ఏం అవినీతి చేశారో 4.6 కోట్ల అవినీతి మనకి చేశారు. అవన్నీ కూడా సెక్షన్ల ప్రకారం అన్ని చదివి వినిపించారు. దాని మీద మనకి ఎమ్మెల్యే దయచేసి మధ్యలో ఎవరు మాట్లాడద్దు. 5 నిమిషాలు క్రమశిక్షణగా ఉంటే మన మీటింగ్ కంప్లీట్ అయిపోతుంది. ముందుగా సార్ అందరూ 105 మంది చనిపోయారు. ఈ రోజు సమావేశంలో కనీసం వారికి శ్రద్ధాంజలి ఘటించకుండా మీటింగ్ మొదలు పెట్టారు. అది తప్పు. మనందరం సైలెంట్ గా 1 నిమిషం మౌనం పాటిద్దాము. దయచేసి ఎవరు అందరూ లేచి నిలబడండి. 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. మనతో పాటు ఈ ప్రయాణంలో 4 ఏళ్లలో సుమారుగా 105 మంది అసూలు బాశారు. కనీసం వారికి శ్రద్ధాంజలి పాటించకుండా ఈ రోజు సమావేశం పెట్టడం దురదృష్టకరం. అందుచేత మనం ఇప్పుడు ముందుగా వారికి శ్రద్ధాంజలి కట్టించి ఈ ఎంక్వైరీ ఆఫీసర్ గారు చదివినటువంటి పాయింట్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం అదనంగా రిజల్యూషన్స్ కొన్ని యాడ్ చేసి తయారు చేసి పట్టుకొచ్చాము. మీ అందరూ దానికి సమ్మతి తెలియజేస్తే, మీరు చప్పట్లు కొట్టి సమ్మతి తెలియజేస్తే సరిపోతుంది. దాన్ని మనం
కమిషనర్ గారికి డీసీఓ గారికి ఇచ్చి ఈ తీర్మానాలన్నింటి ప్రకారం మన డబ్బు తొందరగా వసూలు అవడానికి ఈ బోర్డు రద్దు చేసి కొత్త బోర్డును ఎన్నుకోవడానికి చేయవలసినవన్నీ ఇక్కడ రాశాము. గబగబా చదివేస్తాను, 5 నిమిషాలు మాత్రమే టైం పడుతుంది. తెలుగులో చదువుతాను, మీరందరికీ అర్థమవుతుంది. ఈ బోర్డు 284 కేసులు పెట్టాల్సి వస్తే కేవలం 13 కేసులు మాత్రమే పెట్టారు అని ఎంక్వైరీ రిపోర్ట్ లో రాయడం జరిగింది. కానీ 4 ఏళ్ల సమయంలో 104 మంది మెంబర్స్ చనిపోయారు. ఈ 4 ఏళ్ల సమయం ఎంత విలువైనది అనేది రిపోర్ట్ లో ఎక్కడ మెన్షన్ చేయలేదు. బాధితుల గురించి ఎక్కడా కూడా ఇందులో రాయలేదు, చనిపోయిన బాధితుల గురించి. అందుచేత మన తోటి కూడా ప్రయాణం చేసినటువంటి బాధితుల యొక్క జీవితాలు మనం ఎవరు పోడ్చలేము. ఆ నష్టాన్ని దాన్ని రిపోర్ట్ లో రాయకపోవడం శోచనీయం అని చెప్పి మొదటి పాయింట్ గా మనం రాశాం. నెక్స్ట్, irregularities in continuation of employees who committed misappropriation of funds. అంటే తప్పు చేసిన వాళ్ళని కూడా ఈ సొసైటీలో సభ్యులుగా, ఈ సొసైటీలో ఉద్యోగులుగా ఉంచి వారి చేత ఇంకా అవినీతి చేశారు అనేది ఇందులో మెన్షన్ చేశారు సొసైటీలో. దాని గురించి మనం రిజల్యూషన్ లో మనం ఫర్దర్ గా యాడ్ చేస్తున్నది ఏంటంటే, ఈ ఎంక్వైరీ ఆఫీసర్ గారు ఈ బోర్డులో పనిచేస్తున్నటువంటి ఈ ఎంప్లాయీస్ ఎవరైతే కరప్షన్ చేశారో వాళ్ళని ఎందుకు కొనసాగించారంటే, వీళ్ళందరూ కూడా పారిపోయినటువంటి 478 కోట్లు మనకి నష్టం చేకూర్చి పారిపోయినటువంటి విశాలాక్షి ప్రతినిధులు, వాళ్ళని ఇందులో ఉంచి ఈ స్కామ్ ని కొనసాగించడానికి వీలుగా వాళ్ళని కొనసాగించాలనే విషయాన్ని మన ఈ రిజల్యూషన్ లో రాయడం జరిగింది. దాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. The present board worked hand in glove with the earlier scammers and their employees to bring the recoveries to their knees. అంటే రికవరీలు జరగకుండా ఆ ఎంప్లాయీస్ నే కొనసాగించి ఈ సొసైటీ యొక్క ఉన్న పరువు ప్రతిష్ట లేకపోతే ఉన్న సొమ్మును కూడా మోకాళ్ళ నుంచి అరికాళ్ళలోకి తీసుకొచ్చేయడానికి ప్రయత్నం చేశారు అనేది మనం మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత irregularities in furniture sales. ఫర్నిచర్ అంతా అమ్మేసుకున్నారు, దాంట్లో ఇర్రెగ్యులారిటీస్ జరిగాయని చెప్పి కేవలం 5 లక్షల రూపాయలు అందులో చూపించి చేతులు దులిపేసుకున్నారు. కానీ మనం తెలియజేస్తున్నది ఏంటంటే, మన యొక్క సొసైటీ బ్రాంచెస్ మీరందరూ కూడా చెప్పండి, నేను చెప్పింది తప్పైతే, ఏ రోజైనా సరే ఒక నేషనలైజ్డ్ బ్యాంక్ ధీటుగా ఉన్నాయా లేదా? 29 బ్రాంచ్లు అవి చూసే కదా మనం వేసాం, అవి చూసే కదా మనం వేసాం. 29 బ్రాంచ్లు కూడా సూపరేటెడ్ గా ఉన్నాయా లేదా? మేనేజర్లు ఉన్నారా లేదా? క్లర్కులు ఉన్నారా లేదా? టెల్లర్ కౌంటర్ ఉందా లేదా? టేబుల్స్ ఉన్నాయా లేదా? సేఫ్లు ఉన్నాయా లేదా? అన్నీ ఉన్నాయి. వాచ్మెన్ కూడా ఉన్నాడు. అంత భద్రత ఉంది. అందుకే మనం వేసాం. అంటే ఒక్కొక్క బ్రాంచ్ ఇవాళ మనం పెట్టాలంటే కనీసం 10-15 లక్షలు ఖర్చు అవుతుంది. అంత ఫర్నిచర్ ని కేవలం 5 లక్షలకు అమ్మేశారని చెప్పి వీళ్ళు రాసి ఎంత నష్టం జరిగిందనేది మనం చెప్పినప్పటికీ కూడా మనం అదన పక్షంలో ప్రతి బ్రాంచ్ లోనూ 2,50,000 రూపాయల ఫర్నిచర్ ఉంటుందని లెక్క కట్టాం అదన పక్షంలో. సో ఆ లెక్కని 72,50,000 రూపాయలు 29 బ్రాంచీల్లోనూ ఫర్నిచర్ కాస్ట్ ఉంటుంది. ఈ ఫర్నిచర్ కాస్ట్ ని నష్టంలో చేర్చండి అని మనం ఎంక్వైరీ ఆఫీసర్ కి చెప్పినప్పటికీ కూడా ఎంక్వైరీ ఆఫీసర్ ఎంతలో చేర్చలేదు. కాబట్టి ఇది చేర్చమని చెప్పి వారిని అడుగుతూ ఇంకా ఈ 4.6 కోట్లకి 70 లక్షలు కూడా కలిపి వీరి దగ్గర నుంచి రికవరీ చేయాలని చెప్పి రాశామండి. మీరందరూ దీన్ని ఆమోదిస్తే చెప్పండి పడుతుంది. తర్వాత రైట్స్ కలెక్షన్ అంటే అద్దెలు వసూలు చేయడంలో తప్పులు చేశారు. ఇందులో కూడా అద్దెలు వసూలు చేయడంలో తప్పు చేశారు. ఫోన్ పేలో కొంత డబ్బులు వసూలు చేసుకుని చింతా సుబ్బారావు గారు అన్నాయన ఇందులో వేయలేదని చెప్పి చిన్న మాట రాసి వదిలేశారు. ఎంత అదుపుగా ఉంటారు వీళ్ళు. రాజమండ్రిలో సుమారుగా నెలకి 3 లక్షలు చింతా సుబ్బారావు గారు అద్దె సరిగ్గా వసూలు చేయలేదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు రాజమండ్రిలోనే కేవలం నెలకి 3.5 లక్షల రూపాయలు చొప్పున 4 ఏళ్లలో ఎంత అవుతుందో మీరు లెక్క చూడండి. నెలకి 3.5 లక్షలు అంటే సంవత్సరానికి 42 లక్షలు. అలాగే 4 ఏళ్లలో 1,60,00,000
సంబంధించిన కేవలం 1-2 ట్రాన్సాక్షన్స్ చూపించి వదిలేశారు. ఆ మిగిలినవన్నీ కూడా పరిగణనలోకి తీసుకుని వాటి రికవరీ కూడా మీరు దగ్గర నుంచి వసూలు చేయమని చెప్పి ఇందులో రాయడం జరిగిందండి. మీరు దీనికి అంగీకరించినట్లయితే చప్పటి ద్వారా తెలియజేయండి. తర్వాత ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ఫోన్ పే ద్వారా కలెక్ట్ చేసిన వాటిలో తక్కువ ఉన్నాయని చెప్పి రాశారు. కేవలం 36,000 రూపాయలు మాత్రమే ఈరోజు చూపించారు. కానీ ఫోన్ పే ద్వారా డిఫరెంట్ డైరెక్టర్స్ అందరూ కూడా మన రాజమండ్రి నుంచి వైజాగ్ నుంచి కూడా డైరెక్టర్లకి డబ్బులు వచ్చాయి. ఆ డబ్బులు ఏమి కూడా మన అకౌంట్లో చూపించలేదు. ఆ వివరాలన్నీ కూడా ఎంక్వైరీ రిపోర్ట్ లో పొందుపరిస్తే ఈ ఫ్రాడ్ వీళ్ళు చెప్పిన దానికన్నా చాలా పెద్దది అవుతుంది. ది ఫ్రాడ్ ఆఫ్ మిస్అప్రాప్రియేషన్ ఈజ్ మచ్ బిగ్గర్ దాన్ వాట్ హ్యాస్ బీన్ షోన్ ఇన్ ది రిపోర్ట్. ఈ రిపోర్ట్ లో చూపించిన దానికన్నా చాలా పెద్దది అవుతుంది. అది ఎలా తెలుస్తుంది? ఇండివిజువల్ డైరెక్టర్ల యొక్క బ్యాంక్ అకౌంట్లు అన్ని కూడా వెరిఫై చేయాలి. ప్రతి వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్, డైరెక్టర్ల యొక్క బ్యాంక్ అకౌంట్లన్నీ వెరిఫై చేసి వాళ్ళకి అద్దె రూపంలో ప్రతి నెల ఎక్కడి నుంచి పడుతున్నాయో ఇవన్నీ కూడా చెక్ చేయవలసిన బాధ్యత ఉందని చెప్పి మన ఎంక్వైరీ ఆఫీసర్కి ఇచ్చాం. కానీ వారు పరిగణనలోకి తీసుకుని బ్యాంక్ అకౌంట్స్ యొక్క ఎంక్వైరీ చేయలేదు. అది చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీకు అంగీకరించినట్లయితే తెలియదు. నెక్స్ట్, ఫైనాన్షియల్ డిస్క్రిపెన్సీస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్. అంటే ఆర్థిక క్రమశిక్షణ లేకుండా, అలాగే మేనేజ్మెంట్ సరిగ్గా చేయకపోవడం వల్లనే 61,70,000 రూపాయలు సొసైటీకి నష్టం కలిగిందని చెప్పి చూపించారు. చెప్తూ దాంట్లో ఏమని చెప్పారంటే వీళ్ళు దేనికి కూడా ఓచర్లు, రసీదులు లేవు, అలాగే ప్రాపర్ గా అకౌంటింగ్ సిస్టమ్ ఫాలో అవ్వలేదని చెప్పి చెప్పడం జరిగింది. సో వీళ్ళకి అసలు ఇద్దరు ఒక డైరెక్టర్, ఆయన అకౌంటెంట్, ట్యాక్స్ కన్సల్టెంట్, ఆయన ఎంక్వైరీ ఆఫీసర్ గారు పిలిచి ఎవరి అకౌంటెంట్ ఉన్నప్పుడు నువ్వు ఓచర్ రాయాలి కదా అంటే, ఓచర్ అంటే ఏంటంటే, రసీదు అంటే ఏంటంటే అని అడిగాడు నా ప్రభుత్వుడు. ఆయన పేరు జోషల్ శ్యామ్ ప్రసాద్. ఆయన డైరెక్టర్ మనకి అడిగి ఓచర్ అంటే ఏంటో తెలియదు, ఆయన ట్యాక్స్ కన్సల్టెంట్ కింద పనిచేస్తాడు, నాకేం తెలియదు అని చెప్పాడు ఆయన. సో నాకు ఇక్కడ ఏం భయపడాల్సిన పని లేదు. ఎవరికి నేను పేర్లు సైతం చెప్తాను, ఎవరంతా అవినీతి చేస్తున్నారో నా దగ్గర లెక్కలు ఉన్నాయి, అన్ని కూడా నేను చెప్తాను, ప్రాబ్లం లేదు, డోంట్ వరీ అబౌట్ ఇట్. సో ఈ ట్యాక్స్ అకౌంటెంట్ చేసినటువంటి ట్యాక్స్ మన ఆడిట్ చేయడానికి అవ్వలేదు, 3 సంవత్సరాలు చెప్పి అని చెప్పి రాశారు. ఇందులో 2021 నుంచి కూడా ఆడిట్ చేయలేదు మన అకౌంట్. ఎందుకు చేయలేదు అంటే వీళ్ళు చెప్పే కారణాలు చాలా విచిత్రంగా ఉంటాయి. బీవీ సుబ్బారావు గారు ఎడారి చేయమని ఏదో చిన్న చెట్టు కాగితాలు పుస్తకం ఇవ్వలేదు, ఆ పుస్తకం ఇవ్వకపోవడం వల్ల నేను అకౌంట్ రాయలేదు అని చెప్తున్నాడు. వీళ్ళు చేసినవన్నీ ఓచర్లు లేకుండా ఇష్టం వచ్చినట్టు పక్కన వెళ్ళాలని మన డబ్బులు ఖర్చు పెట్టేసి ఎవరో ఒక ఓచర్ పుస్తకం ఇవ్వలేదు, ఆ ఓచర్ పుస్తకం ఇవ్వలేదు, లేకపోతే నాకు ఏదో ఒక రసీదు రాలేదు, ఎడారి చైర్మన్ గారు ఏదో చిన్న కాగితం ముక్క ఇవ్వలేదు నాకు, అంచేత నేను అకౌంట్ రాయలేదు, 3 ఏళ్ళు దోచి తినేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? దీన్ని మనం అంగీకరిద్దామా? ఆడిట్ చేయకపోవడానికి అదే కారణం. మీకు ఇంకొక సీక్రెట్ కూడా చెప్తాను. ఇక్కడ మన సొసైటీకి ఇప్పటి వరకు చార్టెడ్ అకౌంటెంట్ ఎవరు లేరు. ఒక ఫైనాన్షియల్ కన్సల్టెంట్, ట్యాక్స్ కన్సల్టెంట్ నే మనకి ఆడిటర్ గా చూపించి భ్రమ పెట్టి మనని 4 సంవత్సరాలు దోచేశారు. 4.6 కోట్లు కాదండి, మా లెక్క ప్రకారం మాకు దొరికిన ఆదాయాల ప్రకారం చూస్తే 7.6 కోట్లు మేము ఎంక్వైరీ ఆఫీసర్కి ఇవ్వడం జరిగింది. బయట నుంచి చూసి లోపలికి వెళ్ళి చూస్తే ఇంకా ఎంత పెద్దది ఉంటుందో చూడండి. తర్వాత ఇర్రెగ్యులారిటీస్ అండ్ ఓవర్డ్యూ లోన్స్ అండ్ లీగల్ యాక్షన్. ఇందులో లోన్స్ కలెక్ట్ చేయడంలో వీళ్ళు ఇర్రెగ్యులారిటీస్ చేశారని చెప్తున్నారు. ఇందులో ఏం చెప్పారంటే 4 ఏళ్ల సమయంలో వీళ్ళు కేవలం 13 కేసులు మాత్రమే ఫైల్ చేశారంటండి. 13 కేసులు, అది కూడా ఎవరి దగ్గర నుంచి రూపాయలు రాని వాళ్ళ మీద 13 కేసులు వేశారు. ఎందుకంటే ఆ కేసులకు తగినటువంటి సాక్ష్యాలు కానీ కాగితాలు కానీ ఆ జడ్జి గారికి వీళ్ళు పెట్టలేదు. ఈ 13 కేసులకి ఎంత ఖర్చు పెట్టారో తెలుసండి? 32,15,000 ఖర్చు పెట్టారు. 32,15,000 ఖర్చు పెట్టారండి 13 కేసులకి. వీళ్ళు అంటే ఒక్కొక్క కేసుకి సుమారుగా 2,70,000 రూపాయలు ఆ లాయర్కి ఇచ్చేసారండి. పోనీ లాయర్కి ఇచ్చిన దానికి రసీదు ఉందా? ఆ రసీదు కూడా లేవు. ఏ లాయర్ వీళ్ళకి రసీదు ఇవ్వలేదు ఈ రోజు దాకా. అది ఎంక్వైరీ రిపోర్ట్ లో రాశారు. 32 లక్షలకి మీ దగ్గర రసీదులు లేవు అని ఇందులో రాశారు. ఎంత దుర్మార్గమో చూడండి. ఆయన స్టేజ్ మీద ఎక్కి కూర్చుంటారంటాడు, పోనీ ఎక్కి కూర్చుంటాడు, మనందరం షేర్ చేయమన్నాడు, ఇప్పటికైనా షేమ్ అయ్యేదో లేదో తెలుస్తుంది. ఎవరైనా సిగ్గున్నవాడు అయితే ఇంతమంది జనం చేత షేమ్ అనిపించుకుంటే ఇంటికి వెళ్ళి వెంటనే రాజీనామా చేయాలి. ఇది మొదటిసారి
ఈ రోజు దాకా అన్నారు. ఆడిట్ చేస్తే దొంగతనం చేయలేరండి, అంచేత ఆడిట్ చేయలేదు, కావాలనే ఆడిట్ చేయలేదు. వాళ్ళ దొంగతనం ఎక్కడ జరిగిపోతుందో. వీళ్ళు ఈ 13 కేసులు కూడా వేసి ఇలా 2,46,000 రూపాయలు ఒక్కొక్క కేసుకి ఖర్చు పెట్టి రికవరీ ఏమన్నా సాధించారంటే ₹1 కూడా రికవరీ సాధించలేదు. ఈ బోర్డును మనం ఎలా చేయాలండి? మీరు చెప్పండి సార్. స్టేటస్ అంటే ఈ రోజు మన సొసైటీ స్థితి ఏమిటి, ఈ రోజు మన సొసైటీ ఎక్కడ ఉంది అనేటువంటి లెక్కలు రాశారండి. అసలు లెక్కలు రాసే ఆడిటర్ లేడు ఇక్కడ. అకౌంట్లు రాసేవాడు ఎవరో తెలియదు, ఏ అకౌంట్ రాస్తున్నారో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు మనకి 1,580 కోట్లు రావాలని చూపించారండి. 1,580 కోట్లు మనకు వస్తుంది అంటే మబ్బుల్లో నీరు చూసి మొంట వరకు పోసుకుంటున్నట్టుగా మనకి 1,600 కోట్లు వస్తుంది, మీరు భోజనాలు మానేయండి అన్నట్టుగా ఉండేది. మనకేమి రాదండి. ఇలాంటి వాళ్ళు ఉంటే ₹1 కూడా రాదు మనకి. దయచేసి మీరు అంగీకరించినట్లయితే ఈ ఆడిట్ రిపోర్ట్ అంతా తప్పని నేను చెప్తున్నాను. మీరు కూడా మీ చప్పట్లలో పెట్టి ఇది తప్పుడు ఆడిట్ రిపోర్ట్ అని తెలియజేయండి జనరల్ సాక్షిగా. అందుచేత చివరి పాయింట్ వచ్చేసరికి అయిపోయింది. తర్వాత ఈ రిపోర్ట్ చదివిన తర్వాత అందరికీ కూడా పెరుగున్న ప్యాకెట్లు తెప్పించి పెట్టామండి. బోర్డు పెట్టేది కాదు, ఇది మన సభ్యుల సొంత ఖర్చుతోటి పెరుగున్న ప్యాకెట్లు తెచ్చుకున్నాం. ఇది బోర్డు డబ్బులు కాదండి. దయచేసి అందరూ కూడా పెద్దవాళ్ళు అందరూ దూరాల నుంచి వచ్చిన వాళ్ళ పెరుగు ప్యాకెట్లు తీసుకుని మరీ వెళ్ళవలసిందిగా కోరి ప్రార్థిస్తూ ఆఖరి పాయింట్ చెప్తున్నానండి. We the members want, ఇది మొదలు ఇంగ్లీష్ లో చెప్తానండి, తర్వాత తెలుగులో చెప్తాను. We the members want strict and thorough voucher audit for the last 4 years on the entire cash and bank transactions done by this board. This happens only when the cooperative department dissolve the present board and take steps to appoint a new board. అంటే దీని అర్థం ఏంటంటే గత 4 సంవత్సరాలుగా ఈ బోర్డు చేసినటువంటి నగదు లేదా బ్యాంక్ ట్రాన్సాక్షన్ల మీద ప్రతి రసీదుని కూడా తనిఖీ చేయాలి అని చెప్పి మనం కోరాం. అలాగే మనం ఇంకో ఏం కోరాము, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వారు తక్షణం ఈ బోర్డుని రద్దు చేసి కొత్త బోర్డుని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి రాస్తాం. మీరు అందరూ అంగీకరించినట్లయితే జనరల్ బాడీగా మనందరం ఈ తీర్మానాన్ని రాసుకుందాం. ఈ తీర్మానాన్ని కమిషనర్ గారికి, కోఆపరేటివ్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ గారికి పంపించుకుంటాం. Finally, members urge the district cooperative officer Kakinada to comply and quickly enforce 13 instructions and order to take civil and criminal actions on this board at the earliest as given by Sri A. Babu IAS, Registrar of Mutually Aided Cooperative Societies, Andhra Pradesh, Guntur, in their proceedings, while file number and Memorandum of Registrar of Mutually Aided Cooperative Societies, Andhra Pradesh, Guntur, dated 18/3/2026 to protect the interests of 19,000 depositors and shareholders. అంటే దీని అర్థం తెలుగులో చెప్తానండి. చివరిగా మెంబర్లందరూ కోరిక ఏంటంటే జిల్లా సహకార అధికారులు కాకినాడ వారు తొందరగా ఈ కోఆపరేటివ్ ఆఫీసర్ ఐఏఎస్ బాబు గారు, బాబు గారు ఇచ్చినటువంటి గుంటూరు వారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా తొందరగా ఫాలో అయ్యి ఈ బోర్డుని రద్దు చేసి 19,000 మంది డిపాజిటర్ల తాలూకా ఇంట్రెస్ట్ ని అంటే వారి యొక్క జీవితాలని కాపాడవలసిందిగా కోరుతూ మనం ఈ రిజల్యూషన్ ని ముగించడం జరిగింది. దయచేసి ఇంతవరకు లేట్ అయిన ఎండలో కూర్చుని నా యొక్క ఈ మనని విన్నందుకు, జనరల్ బాడీలో సక్సెస్ఫుల్ గా తీర్మానాలు పాస్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తర్వాత శ్రీ ప్రసాద్ రావు గారిని బాధ్యత బంధువులందరికీ నమస్కారం అండి. అంటే ఇప్పటికే 11 గంటలు కానీ టైం చెప్పాం. చాలా అమలాపురం నుంచి, తర్వాత రాజమండ్రి నుంచి, అట్లాగా కాకినాడ లోకల్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా స్టీరింగ్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ సమావేశానికి హాజరయ్యి మనం ఈ బోర్డు
అని కమిషనర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ వారు ఇచ్చిన ఫైనల్ ఫైండింగ్స్ని చదివి వినిపించి దాని మీద చర్చ చేసి దానికి సంబంధించిన అవుట్కమ్ అంటే దాంట్లో వచ్చిన రిజల్ట్ని వారికి తెలియజేయమని ఉన్నది. కానీ ఇప్పుడు మన ఎంక్వైరీ ఆఫీసర్ గారు, మన డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ గారు పంపించినప్పుడు వచ్చారు, చదివారు. ఆయనకు కూడా మన కమిషనర్ గారు రాసినటువంటి ఫైండింగ్స్ లెటర్ దాని ఆర్డర్లో డిస్కస్ చేయమని ఉన్నది అని కూడా ఆయన చూపించాం. బట్ ఆయన ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆయన మనకు తెలుగులో తర్జుమా చేసి అందరికీ తెలుగులో అర్థమయ్యేటట్టుగా చెప్పమని చెబితే ఇంగ్లీష్లో మొత్తం అయిన తర్వాత తెలుగులో మిమ్మల్ని అలౌ చేస్తానని చెప్పిన మనిషి అది చేయకుండా వెళ్ళిపోయారు. తర్వాత ప్రతి ఒక్క పాయింట్ అంటే వారు రాసిన పాయింట్లన్నీ కూడా డిస్కస్ చేసి దాని మీద సభ్యుల యొక్క బాధితుల యొక్క ఆవేదనని మొత్తం అంతా ఆలోచన మొత్తం దీని మీద సభ్యుల యొక్క ప్రతిస్పందన మొత్తం అంతా కూడా రికార్డ్ చేసి అది వారికి తెలియజేయమని దాంట్లో ఉన్నది. కానీ అది జరగలేదు. వారు ఎప్పుడైతే వారి ప్లాన్ ప్రకారం ఎప్పుడు వాళ్ళందరూ కలిసి ఏదో ఒక ప్లాన్ ప్రకారం చేసుకుని వెళ్ళిపోవాలి అని వచ్చారు, దానికి అనుగుణంగా వాళ్ళు వెళ్ళిపోయారు. మనకి వచ్చిన నష్టం లేదండి. బట్ ఏంటంటే 19,000 బాధితులకి కూడా గత 4 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఈ బోర్డు చేస్తున్న అవకతవకల్ని, అవినీతిని, వీటిని సెట్ చేయడానికి చాలా రోజులు చాలా లెటర్స్ రాసి చాలా మందితో మాట్లాడాము. కానీ అవకాశం లేదు. కానీ ఏంటంటే ఇప్పుడు పరిస్థితి మనం ఎంక్వైరీ చేయించుకుని దాంట్లో వచ్చినటువంటి ఫైనల్ అవుట్కమ్ మనం దాదాపు 2 సంవత్సరాల క్రితమే మనం చెప్తున్నాం. ఎందుకంటే మేము ఇచ్చిన సలహాలు సూచనలు దయచేసి పాటించండి. పాటిస్తే రికవరీ అనేది మెయిన్ చేసుకోవాలి. అది లేదు, దాన్ని విస్మరించారు. అదే దానికి తోడుగా మీరు ఏం చేశారు, ఈ బోర్డు ఏం చేసింది, మనం వసూలు చేయాల్సిన కోట్ల రూపాయల లోన్లు పెద్ద లోన్లు ఎంచుకున్నారు. మీరు వారి దగ్గర నుంచి వారికి ఇంట్రెస్ట్ కట్టకుండా వీరే ఒక రాయితీ ప్రకటించారు. కానీ కమిషనర్ గారి ఆఫీసు నుంచి వచ్చిన ఆర్డర్లో ఎటువంటి రాయితీలు ఇవ్వమని లేదు. దానివల్ల ఏమైందంటే కొన్ని కోట్ల రూపాయలు నష్టం వచ్చింది మనకి. అది తప్పకుండా ఇప్పుడు ఆ బోర్డులో ఉన్న డైరెక్టర్స్ అందరూ కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే ఆ అవినీతి చర్యలు అందరూ చేయలేదు, కానీ తీర్మానాలు మాత్రం అందరు డైరెక్టర్లు సంతకం పెట్టారని చెప్పి వారు చెప్తున్నారు. ఎంక్వైరీ ఆఫీసర్ గారు చెప్పారు దాంట్లో రిపోర్ట్స్లో. కాబట్టి ఏంటంటే ఇవి వీళ్ళు డైరెక్ట్గా ప్రత్యక్షంగానా పరోక్షంగానా దీంట్లో వీళ్ళ హస్తం ఉందా లేదా అనేది మనం దగ్గర చూడలేదండి. ఎంక్వైరీ ఆఫీసర్ గారు చెప్పారు. మిగిలిన వాళ్ళు ఎవరు ఏ విధంగా తోడ్పడ్డారు అన్న విషయం కూడా అది అందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇంకా కూడా లెంతీగా మనం దీన్ని డిస్కస్ చేయక్కర్లేదండి. ఒక గవర్నమెంట్ కమిషనర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ వారికి ఒక జనరల్ బాడీ దీన్ని పెట్టుకుని ఈ ఫైండింగ్స్ అన్ని చదివి డిస్కస్ చేసి దాని మీద ఫైండింగ్ పంపమని వారు ఫైనల్గా పంపించారు. దీనికి అనుగుణంగా మనం కూడా స్టీరింగ్ కమిటీ తరఫున అందరినీ కూడా తప్పకుండా సమావేశానికి హాజరవ్వాలన్నా మా యొక్క అభిష్టం మేరకు మేము ఇచ్చిన పిలుపు మేరకు ఇన్ని వందల మంది ఇన్ని ప్రాంతాల నుంచి ఎంతో కష్టపడి ఎండనే కూడా లెక్క చేయకుండా అందరూ కూడా ఈ సమావేశానికి వచ్చి వారి యొక్క అభిప్రాయాలన్నీ కూడా తెలియజేసి స్టీరింగ్ కమిటీ తరఫున వీరందరికీ కూడా తెలియజేసినందుకు స్టీరింగ్ కమిటీ తరఫున నా ధన్యవాదాలు తెలుపుతున్నానండి. అట్లాగే ఇప్పుడు నేను రఘుభూషణ్ గారితో కుమార్ గారితో మాట్లాడడానికి నేను స్టేజీ మీదకి వెళ్ళే టైంలో సురేష్ గారు ఆయన ఏదో కొట్టడానికి వస్తున్నట్టుగా ఆయన భ్రమించారు. యాక్చువల్గా ఆయన నేను ముట్టుకోలేదు, అంత అవసరం కూడా లేదు. ఎందుకంటే సురేష్ అన్న వ్యక్తి మనకి రాజమండ్రి మీటింగ్లలో అన్నింటిలో కూడా మనకి తెలిసిన వ్యక్తే, తెలియని వ్యక్తి కాదు. అది కాకుండా ఈ సమావేశంలో ఆయన కొట్టడానికి నేను వెళ్ళటం ఇది ఏంటంటే జోక్ కాబట్టి అందుకుని ఆయన భ్రమించి నన్ను తోశారు. స్టేజీ మీద ఎక్కుతున్న వాడిని నేను రఘుభూషణ్ గారితో కుమార్ గారితో మాట్లాడడానికి మాత్రమే వెళ్ళాను. ఇది అందరూ చూస్తూనే ఉన్నారు, ఇక్కడ వాళ్ళు చెబుతూనే ఉన్నారు. కానీ ఆయన పొరపాటు పడ్డారు. ఆయన కొట్టడానికి కానీ
ఇటువంటి పనులు చేయడానికి కానీ ఈ స్టీరింగ్ కమిటీ ఎప్పుడు కూడా చేయదు. అందరితో సత్సంబంధాలతో మెరుగుతూ బాధితులకు ఏమన్నా సేవ చేయగలమేమో అన్న ఉద్దేశంతో మేము వచ్చాం. కానీ మేము ఏ విధమైనటువంటి అక్రమాలకి లేకపోతే మా సెల్ఫిష్ గోల్స్కి ఇటువంటి పనులు చేయడానికి మేము రావట్లేదు. దయచేసి అందరూ గమనించండి. అదేవిధంగా అటాక్ బోర్డు అయినా అదే పర్మనెంట్ బోర్డు అయినా నీతి నియమాలతో ఉన్న వాళ్ళని మొత్తం బోర్డులోకి 10 మందిని ఎన్నుకోండి. తప్పనిసరిగా వారు డబ్బులు తీసుకొచ్చే విధంగా ఈ విధమైనటువంటి ఐకమత్యమే ప్రకటించండి. ఇప్పుడు వచ్చిన దానికి 2 3 10 ఒక్కొక్కరు కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేసి తప్పనిసరిగా అన్నిటి మీద కూడా అవగాహన పెంచుకోండి. తప్పనిసరిగా సేవా కార్యక్రమంలో అందరూ కూడా పాలు పంచుకుంటారని అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ కూడా శతకోటి వందనాలు. సరే, ఇంకొక 2 నిమిషాలండి, నేను చెప్పేసి ముగిస్తాను. పర్వాలేదు సార్, మన మధ్యలో క్షమాపణ అక్కర్లేదు. లేదు పర్వాలేదు, దట్ ఇస్ ఏ క్లోజ్డ్ మ్యాటర్ సురేష్ గారు. ప్లీజ్ కూర్చోండి సార్. 2 నిమిషాలు మీకు క్లోజ్ చేసేస్తాం సార్. నన్ను కొందరు సభ్యులు, ఇక్కడ ఉన్న సభ్యులు కొంతమంది మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అని చెప్పి అడిగారు. అంటే ఒకవేళ స్టీరింగ్ కమిటీ తరఫున దయచేసి ఈ స్టీరింగ్ కమిటీ తరఫున మీరు కనుక బోర్డులోకి వస్తే మీరు ఎలా వసూలు చేస్తారు, ఏమి రికవరీ చేస్తారు, ప్లాన్ ఆఫ్ యాక్షన్ అడిగారు. దాని గురించి 2 నిమిషాలు చెప్పేసి మేము ముగించేస్తాం సార్. జనగణమనతో మన కార్యక్రమం పూర్తవుతుంది. వాళ్ళు ఏమి చెప్పకుండా వెళ్ళిపోయారు, మనం కరెక్ట్గా పద్ధతిగా చేసి మనం క్లోజ్ చేద్దాం. మనకి సుమారుగా ఈ కాకినాడలో ఉన్నటువంటి మూలపేటలో ఉన్నటువంటి 30 ఎకరాలు ఉన్నాయండి. అందులో ఒక 5 ఎకరాలు అటు ఇటు గవర్నమెంట్ స్థలం గురించి దేని గురించి పోయినా 25 ఎకరాలు ఉంది. దాని మీద పూర్తి హక్కులు మనకు ఉన్నాయి. అది సుమారుగా ₹1 కోటి దగ్గరగా భూమి ఉంటుందని చెప్తున్నారు. 10 కోట్లు అక్కడ వస్తుందండి. తర్వాత మనకి వైజాగ్లో నోవాటల్ దగ్గర మనకి 600 గజాల స్థలం ఉందండి. ఆ స్థలం కూడా మన లోనీని దాన్ని సిఐడి వారి చేత సీజ్ చేయించి దాన్ని ప్రక్రియ కూడా చేపట్టాము. ఆ స్థలానికి వచ్చినట్లయితే సుమారుగా 600 ఇంటూ అది ఇక్కడ గజం సురేష్ గారు ఎంత గజం నోవాటల్ దగ్గర గజం 3 లక్షలు. సో 2 కోట్లు, దానికి 2 కోట్లు సుమారుగా అక్కడ ఉన్న స్థలం విలువ వస్తుందండి. అదే 600 గజాలంటే 600 ఇంటూ 3 లక్షలు అంటే 18 కోట్లు. అంటే అదొక 18 కోట్లు, ఇక్కడ ఒక 30 కోట్లు. రాజమండ్రిలో ఉన్న ప్రాపర్టీస్ మా చేతులు రెడీగా ఎదుర్కొన్నా ఉన్న ప్రాపర్టీస్ అమ్మితే సుమారుగా ఒక 80 కోట్లు దగ్గర అక్కడ వచ్చే అవకాశం ఉంది. ఇలాగ 150 కోట్లు ఒక 4-5 ప్రాపర్టీస్ ని మనం మానిటైజ్ చేసుకోవడానికి రెడీగా మనం ఎదుర్కొన్న అవకాశం ఉంది. తర్వాత మనకి యాక్సిస్ బ్యాంక్ లో సుమారుగా 6 కోట్ల రూపాయలు ఉన్నాయి. దాన్ని కూడా మనం కలుపుకుంటే ఏడాదిలో సుమారుగా 150 కోట్లు మన సొసైటీలోకి మనం డిపాజిట్ చేయడానికి అన్ని రకాలుగా రంగాన్ని సిద్ధం చేసుకున్నాము. ఒకవేళ ఏడాదిలో మనం చేయలేకపోతే ఎవరు అడగక్కర్లేదు, మేమే రాజీనామా చేసి దిగిపోతాం. ఇలా ఎవరికైతే తెప్పించుకోము, కొంత వాళ్ళు మళ్ళీ వస్తారు, వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఏమీ రాకుండా ఉండడం కన్నా 150 కోట్ల నుంచి 200 కోట్ల దాకా మనం కలెక్ట్ చేసి పక్కన పెట్టగలిగినట్లయితే బాధ్యతలకు ప్రిన్సిపల్ అమౌంట్ లో 50% దాకా ఇచ్చేయించండి. అంచేత ఈ అవకాశం ఉంది. దయచేసి సమర్థులైన వాడిని, కాస్త ఇంగ్లీష్ లో వచ్చిన ఉత్తరాన్ని చదువుకోగలిగిన వాడిని మీరు దయచేసి బోర్డులోకి ఎన్నుకోండి. కాస్త క్వాలిఫైడ్ పేపర్ని, ఎక్స్పీరియన్స్ పేపర్ని, లాని తెలుసుకోగలిగిన వాళ్ళని మీరు ఎన్నుకున్నట్లయితే రేపు ఎలక్షన్ తప్పనిసరిగా జరుగుతుంది. అందరూ సహకరించట్లేదు కాబట్టి ఎలక్షన్ తప్పనిసరిగా జరుగుతుంది. జరిగినప్పుడు సరైన వ్యక్తులను మనం ఎన్నుకుందాం, మన డబ్బులు మనం వసూలు చేసుకుందాం. జగన్మోహన్తో మనం సమావేశాన్ని క్లోజ్ చేద్దామండి. లేట్ అవుతుంది. నిన్న కూడా అతన్ని ఫోన్ చేసి డబ్బులు అడిగారు, గౌతమ్ని డబ్బులు అడిగారు. అబ్బాయిని డబ్బులు అడిగారు. నేను చెప్పాను ఇప్పుడు ప్రస్తుతానికి డబ్బులు ఎవరికి ఇవ్వద్దు, ప్రస్తుతానికి బోర్డే లేదు, అక్కడ డబ్బులు ఎవరికి ఇస్తావు నువ్వు? ఇస్తే మనకు డైరెక్ట్ గవర్నమెంట్కి మనం దాంట్లో వేద్దాం, కంగారు పడకండి, ఒక 10 రోజులు ఆగండి, 10 రోజులు ఆగండి అని చెప్పాను నేను.
10 రోజులు చెప్పండి అని చెప్పాం. ఇప్పుడు మనం చేయవలసిందల్లా ఇతను ఏదో తిన్నాడు, ఇతను ఏదో తినేసాడు, త్రినాథరావు 2 కోట్లు తిన్నాడు, 4 కోట్లు తిన్నాడు, ఆ కర్మ అంతే. ఇంక మనం అతనికి నిజంగా తెలివైనోడైతే, మంచోడైతే, ఒక నాయకుడైతే అతనంతా అది రిజైన్ చేసి దిగి వెళ్ళిపోవాలి. కానీ అది దిగి వెళ్ళలేదు అంటే అతను మనకు అనవచ్చు, వదిలేయండి. అది గవర్నమెంటే చేయలేనప్పుడు వాళ్ళు తీసుకు వచ్చారు, ఆయన చేయాలి ఆ పని, మనం కాదు. మనం కాముగా ఉంటుంటే అతను ఏం చేసేవాడు, మనం వెళ్ళి అతన్ని అడగాలి, అతన్ని కాదు. అది అడగలేదు. అదే మాట కమిషనర్ గారికి మనం ఏం చేయాలి తెలియదు, ఇక్కడ అడగకూడదు. అదే మాట కమిషనర్ గారితో లెటర్ రాసి, సార్ రిసీవ్ వచ్చాడు, ఇది చేశాడు, ఇలా వెళ్ళిపోయాడు సార్, వాళ్ళని ఇంటికి ఎక్కిస్తున్నారు, వాళ్ళని నిలదీసి అడగాలి మనం. అది మనం చేయలేదు ఫస్ట్. సరే అది వదిలేసేయండి. సరే అది అయిపోయింది. ఇప్పుడు మనం అందరం కలిసికట్టుగా పనిచేసి ఆ బోర్డు క్యాన్సిల్ చేసి కొత్త బోర్డు వేయాల్సిందిగా మనం అందరం కూడా తీర్మానించుకుని ఒక లెటర్ రాసి సంతకాలు పెట్టి ఇచ్చేయండి. తప్పులు ఏమంటే క్షమించండి. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా జనగణమన తోటి మనం అందరం కలిసి జనగణమన పడదాం. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి తరంగా तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जय गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हे. అందరూ పెద్దవాళ్ళందరూ కలర్ రైస్ ప్యాకెట్స్ తీసుకుని మరీ వెళ్ళాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. నమస్కారం. మనుషులు తీసుకొచ్చేద్దాం, లాగేద్దాం. ఎక్కువ చేయించండి. కాకినాడ ఉన్నాయి నాకు లోటు లేదు. అదే గ్యారంటీ ఇస్తాం అంతే తప్పించి కావాలని తొలుకోవద్దు. అయితేనండి మనం అందరం కలిసి పనిచేయాలని చెప్పాను. నేను చెప్పింది అదే కదా, నేనే అదే కదా చెప్తుంది. అందరం కలిపి అది మీరు మళ్ళీ రకం కాదండి. తీర్మానం చేశారు. గోపి గారు అంత బాగారా అలా చేస్తే డబ్బులు ఎప్పుడో వచ్చాయి. ఎవరికి దాతనేసుకుని వాళ్ళు చేస్తే
థ్యాంక్స్ అండి అర్థం చేసుకున్నాను యా లేదండి మాట్లాడాడు దడదలాడి మొత్తానికి వెళ్ళిపోతారు తీసుకున్నారు చేత తినండి పర్లేదు ఇదే ఇక్కడ లేదండి ఉన్నాయా మీకు ఉన్నాయా కదా వాళ్ళు ఇస్తే మాకు అందరూ కన్నెలు పెట్టండి ఆయనకి ఇవ్వండి ఆయనకి మాకు ఉంది మాకు